అప్పుడు వారు మన ప్రయాణం దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే వారు ఏ దృష్టికోణం అంటే వీళ్ళ 12 మంది యొక్క దృష్టికోణం ఎక్కడ ఉంది? మనుషుల మీద, మనుషుల యొక్క ఎత్తు, మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క పరిస్థితుల మీద ఉన్నది. కానీ రెండవసారి వెళ్ళినటువంటి ఇద్దరి యొక్క మనసు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుని దృష్టితో చూశారు, సమస్య ఎలా కనపడింది? చాలా చిన్నదిగా కనపడింది. ఈరోజు ఏ సమస్యలో ఉన్నామో నాకు తెలియదు, ఈరోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో తెలియదు, ఏ సమస్య నీ ముందు నిలబడి నేను ఎక్కిరిస్తుందో నాకు తెలియదు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఎలా అంటున్నావేమో, నీ మాట ఇది అసాధ్యం అంటున్నావేమో, దానికి ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు సమస్య సాధ్యం, నాకు సాధ్యం, నన్ను నమ్మితే నీకు సాధ్యం. దేవునికి ఇష్టం మాట చెప్పిన కాంటెక్స్ట్ కూడా మనం ఆలోచిస్తే అక్కడ అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యం ఒంటి సూది బెచ్చంలో దూరుట సులభం. ఆయన అంటే దేవుని యొక్క అంటే ప్రభు యొక్క ఆలోచన, ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఒంటైన సూది బెచ్చంలో దూర్చేటువంటి ఇది నాకు ఉంది. కానీ మనం ధనవంతులంటే దేవుని యొక్క మరి డబ్బులు సంపాదించడంతో మన మార్గానికి వెళ్ళాలి, దేవునికి ఇస్తారు. కానీ అక్కడ ఉద్దేశం ఏంటంటే ధనమే ధనమే అని చెప్పేసి, ధనం ధనం ధనమని ధనములో పడిపోకుమా, ఒంటె సూది వెచ్చములో దూరుట సులభం. ధనము ధనమని ఆ ఆశ, దాని మీద మనసు పెట్టుకొని ఈ లోకానుసారమైనటువంటి వాటన్నిటిలో నువ్వు వెళితే సమస్తం నీకేమవుతాయి? అసాధ్యం. దేవుని నమ్మితే కనుక ఒంటె ఎంత ఉంటుంది, సూది ఎంత ఉంటుందో చూడండి. కాబట్టి ఒంటెకు ఉన్నటువంటి కనీసం దాని హెయిర్ కూడా దూరిదోలేదో కూడా అంతటి గొప్ప కార్యం చేయగలిగిన గొప్ప సమస్తం నాకేమై ఉన్నాయి? సాధ్యమై ఉన్నాయి. అందుకని ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలు ఏది ఎవరికైనా సాధ్యమేమో, కానీ దేవునికి మాత్రం సమస్తము. ఇంకా చెప్పాలి అంటే మాట యొక్క అర్థం ఏంటంటే, నీవు దేవుని మీద మనస్సుంచు, నువ్వు దేవుని నమ్ము, దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని భక్తితో దేవుని వెదకు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెదకడం ప్రారంభించు, నా మీద మనస్సుంచు, నాతో మనస్సుంచు. అంతేగాని లోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సుంచుకుంటే నీకు అన్ని అసాధ్యాలే అవుతాయి. కానీ నా మీద మనసు ఉంచితే నీకున్న అసాధ్యాలన్నీ సుసాధ్యాలుగా నేను చేస్తాను. దానికి ఎగ్జాంపుల్ చెప్తే ఏమంటాడు? సూదిలో వంట దూరుద్దా? 100 సూదులు తీసుకొచ్చి వంటే కూర్చున్నా వంట ఏమవుతుంది? పిలిచుకుంటుందా? చిన్న సూదే కదా. కానీ ఒక్క సూదిలో ఒక్క వంటను పెట్టడానికి 100 సూదుల్లో వంటను మనం పెట్టాం. అలాంటి అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో నేను చెప్తున్నానని ప్రభు చెప్తున్నాడు, నీ అసాధ్యాలను సుసాధ్యాలుగా మారుస్తా. చక్కటి ప్రభు మనందరికీ తెలుసు, దావీదు భక్తుడు దేవుని యొక్క బిడ్డ చిన్న క్యారేజ్ పట్టుకుని ఎక్కడికి వచ్చాడు? అన్నయ్యలకు అన్నం తీసుకొచ్చాడు. ప్రభుత్వులంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? అన్నం తినే పరిస్థితుల్లో లేరు. వాడు వచ్చి ఎప్పుడు మీద పడతాడని భయం. ఎవరు వచ్చి? ఆ గొలియాత్ అనే సమస్య వచ్చి అన్నం తినే పరిస్థితులు కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ క్యారేజ్ ఇచ్చావు వెళ్ళిపో అంటారు. వీళ్ళ భయం. ఎవరు? అలానే ఈడెవడు అసలు? ఈడు సున్నతి లేనివాడు. సున్నతి గల ప్రజలను చూసి భయపట్టు ఈడు వాడెవడో సున్నతి లేనివాడు మాట్లాడితే మీరు దిగ్గుదేవాము లేకుండా గుడారాల్లో కూర్చొని ఉండడం వింటారా నాయన అని మొదలు పెట్టాడు. ఎవరు? దావీదు దృష్టికోణం ఎవరి మీద ఉంది? దావీదు గొలియాతుని వస్తున్నాడు, చాలా చిన్నగా కనపడదు. ఇశ్రాయేలీలందరూ టెంట్ లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఒడుగుతున్నారు. ముందు ఎలా కనపడుతున్నాడు గొలియాతు? 6 ఉన్నాడు. వీడి ముందు మనం ఎంత ఎడతాయి? వాడి ఈట చూసారా? వాడి కాలు చూసారా? వాడి తొడ చూసారా? వాడు ఏడు చూసారా? వాడు స్వర్ణంలో ఉంటారు. ఆయన వాడు పెద్ద ధరిస్తే ఎలా ఉంది? గుండాగిపోయేటట్టుందా అని చెప్పేసి మిగతా వాళ్ళు అందరూ అనుకుంటుంటే ఈ పుట్ట దావీదు ఏం చేస్తారంటే ఈడెడతారా ఆయన? ఈడు నాకంటే చాక్లెట్ కంటే తక్కువ ఉన్నాడు. ఈడు చాక్లెట్ కంటే నోట్లో వేసుకొని నవ్వులేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు?
ఏంట్రా ఆయన అంటే దాసముల దగ్గర తీసుకెళ్ళి పెడితే అన్ని వేసాడంట. మరి ఇప్పుడు ఎడగేస్తానంటే నేను చేస్తాను రాజా, నేను అడవిలో ఉన్నప్పుడు గొర్రెల్ని కాసేటప్పుడు తోడేలు వస్తే చంపేశాను, సింహం వస్తే నా గొర్రె పిల్లలు ఏం చేశాను రక్షించే, నేను చేస్తాను రాజా అంటే సరే ఇవ్వరా అని చెప్పేసి ఏం చేశాడు, ఆ యూనిఫామ్ అంతా వేసాడు. అన్ని లుక్కుమంటూ ఉరుగులాంటి. నాకు రాజా ఏం అవసరం లేదు రాజా, నాకు ఒక ఆయుధం ఉంది, నేను వెళ్తాను అన్నాడు. నువ్వు వెళ్ళరా నీ వాడుకు చెప్పు, నాకు ఈ వాడుకు లేదు, నేను యుద్ధం చేయడం కూడా చేత కాదు, నాకు అసలు ఈ డ్రెస్ తో పని లేదు నాయన, ఎందుకు నాకు అక్కడ నాకు అసలాయుధం ఉంది, నాకున్నటువంటి విశ్వాస ఆయుధం ఉంది, నా మనసు నా ప్రభు మీద ఉంది, నన్ను నడిపించే నా దేవుడు జీవం కలిగినటువంటి యెహోవా నామము నాకు ఉంచగలిగే ఈ గొలియాతు ఒక లెక్క కాదు నాకు. వెళ్ళామంటే చాక్లెట్ తీసుకొచ్చాడు, తల సొట్లో పెట్టుకొని తీసుకొచ్చాడు, టేబుల్ వేసుకొని తీసుకొస్తాను సార్ చాక్లెట్ పిల్లలకి అవ్వడం అలా తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా, తను ఎరిగాడు ప్రభుకి సాధ్యం. చెప్పబడి ప్రభు నామా ఎవరికి సాధ్యం? ప్రభుకి సాధ్యం. నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి వేదనలు, నీకున్న ప్రతి గొలియాతు లాంటి జైంట్స్ ఎంత మందైనా నీ జీవితంలో ఉంచవచ్చు. నువ్వు ప్రభువుని నమ్మితే కనుక, ప్రభు వైపు చూస్తే కనుక, ప్రభు చెప్తున్నటువంటి ఈ మాట నీ జీవితంలో పట్టుకొని ప్రభు వైపు చూడగలిగి విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే ప్రభు చెప్తున్న మాట నాకు సాధ్యమే అని నువ్వు చెప్పగలవు. ఇది మనుషులకు నీ సమస్య నీకు అసాధ్యం, కానీ నిన్ను ప్రేమిస్తున్న దేవునికి సాధ్యం. నీ ముందున్నటువంటి సవాలు, నిన్ను ఛాలెంజ్ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దేవుని యొక్క, అది శరీరంలో పోరాటం కావచ్చు, అది ఆరోగ్య విషయంలో పోరాటం కావచ్చు, అది ఆర్థిక విషయంలో పోరాటం కావచ్చు, అది నీ కుటుంబ జీవితంలో పోరాటం కావచ్చు, నీ బిడ్డల జీవితాల్లో పోరాటాలు కావచ్చు, నీ యొక్క ఆత్మీయ ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల్లో పోరాటాలు కావచ్చు. ప్రతి పోరాటంలో నన్ను సాధ్యపరిచే నా దేవుడు ఉన్నాడని దేవుని వైపు చూడగలిగితే నీ ప్రతి పోరాటంలో విజయం నీదే, నీ ప్రతి ఛాలెంజ్ లో విజయం నీదే. అయితే దానికి వచ్చున్నాడు ప్రభు. అవునా, మీ యొక్క విశ్వాసాన్ని నన్ను ఏం చేస్తారు, ఈ మాట మీరు నమ్మండి. ఈ మాటను పక్కన పెట్టేసి మీకు అసాధ్యమైనటువంటి ఆలోచన పక్కన పెట్టేయండి. ఎందుకు అంటే సాధ్యపరిచే దేవుణ్ణి నేను, నీ సృష్టికర్త నేను, మిమ్మల్ని చూసుకునేవాడు నేను, మిమ్మల్ని ఏర్పరిచిన వాడు నేను, మీ భూమి మీద ఎక్కడానికి కారణం, జీవితం ఇవ్వడానికి కారణం నేను. అలాంటి మిమ్మల్ని ఏం చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది కనుక మీరంత మాత్రము భయపడదు. దేవునికి ఇష్టం. అలాగే రెండో మాట చూద్దాం. దేవుని యొక్క బిడ్డలారా, మరి అన్నిటి నీవు అసాధ్యం అనుకుంటే అది దేవునికి తప్పకుండా సాధ్యం. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషులకి అసాధ్యము కానీ నా దేవుడైన నాకు ఇది సాధ్యమే అన్నాడు. జీవితంలో ఎలాంటిదైనా సరే దేవుడు దాన్ని సాధ్యపరిచేటువంటి గొప్ప దేవుడు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే రెండో ఉంది దేవుని యొక్క బిడ్డలారా, రెండవ మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. తర్వాత మనకున్నటువంటి భారాలు ఎన్నింటిని బట్టి మనకు వచ్చే మాట అసాధ్యం అనుకున్నాం. రెండో మాట, మనలో పుట్టే రెండో మాట ఏంటో తెలుసా? నేను అలసిపోయాను, ఇక చెయ్యలేను. మనకు వచ్చే మాట ఏంటి? నేను అలసిపోయి ఎంతకాలం తిడతామంటే, ఎంతకాలం తెగాదాస్తాం, ఎంతకాలం చేస్తాం? ఒకసారి, 100 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 11వ సారి నేను భరించలేమని ఒక్కోసారి ఏం చేస్తాం? నేను అలసిపోయాను, నా జీవితం ఏమైంది, ఇక ముందుకి అలసిపోయాను, ఇక నేనేమి చేయలేను, ఏదైనా చేస్తే ఇస్తే కనుక ఎవరైనా చేయాలి, నా వల్ల కాదండి అని అలసిపోతూ ఉంటాం. జీవిత ప్రయాణాలు, కుటుంబ సమస్యలు, ప్రతి విషయంలో కూడా. కానీ ప్రభు అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, ఇదిగో ప్రయాసపడి భారం మోయించినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. అంటే విశ్రాంతి కలుగు చేస్తానంటే దాని అర్థం ఏంటి? మన భారం ఏమవ్వాలి? ఈ భారానికి అలసిపోయాం, ఈ సమస్యకి అలసిపోయాం, ఈ పరిస్థితులకి అలసిపోయాం, నీ చుట్టూ జరుగుతున్నటువంటి వాటికి అలసిపోయి ఇక ఎందుకులే నా జీవితం, నేను అలసిపోయాను, ఇక నేను చేయలేననేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకేం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. ఎలా
విశ్రాంతి కలుగు చేస్తాడంటే మనకున్న సమస్త భారాలు ఆయన తీసుకున్నాడు. ఆమె ఆయన ఎందుకు రమ్మంటాడంటే ఊరకొచ్చి మీ బరువు మీరు పోయిందన్నాడా? లేదు. ఆయన ఎందుకు రమ్మంటాడు తెలుసా? మీ భారం నాకేమన్నాడు. మీ భారాన్ని తీసివేయవాడను నేను, మీ కాడిని తీసివేయవాడు నేను మీ జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి భారము వలన వచ్చినటువంటి ప్రతి అలసటను, ఆ భారాన్ని తీసేస్తాను. దాని ద్వారా వచ్చిన అలసట తీసేస్తాను. నేను ఎంత మాత్రం అలసిపోయే దేవుణ్ణి కాదు. నేను ఎవరిని అంటే నీ భారములన్నిటిని మోయగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలీయులందరూ 400 సంవత్సరాలు అలసిపోయారు. ఇక మా వల్ల కాదు. మోషే వెళ్ళి అబ్బాయి దేవుడు రమ్మంటున్నాడంటే, దేవుడు రమ్మంటున్నాడు అని ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాడు. నా ప్రజల్ని, నా దేవుని ప్రజల్ని బయటకు తీసుకెళ్ళాలి, పంపిస్తావా లేదా అంటే, అవునా, శిక్ష ఏమైంది? యెహోవా ఎవడు, మోషే ఎవడు నీకు మాట్లాడు. ఈ పరిస్థితికి ఏం జరిగింది? అప్పటి వరకు మట్టను, అవునా, అప్పటి వరకు గడ్డి ఎవరిచ్చేవాళ్ళు? ఐగుప్తీలు ఇచ్చి ఏమన్నారంటే ఇటుకలు తయారు చేయండి అన్నాడు. మోషే అడుగు పెట్టగానే ఏం జరిగింది? అబ్బాయి గడ్డి మీరే తెచ్చుకోవాలి, మట్టి మీరే తెచ్చుకోవాలన్నారు. అనేసరికి బాగా అయింది. అందరూ వచ్చి నేను దండం పెడతాను, ఐగుప్తుడు చేసేటంటే. చాలా మంది భక్తులు దేవుడు నమ్ముకోమని అన్ని బాగుతాయి అనుకుంటారు. ఇదే సమస్య. దేవుడికి తీసుకుంటారు. సమస్య ఎక్కువ అవుతుందంటే దాని వెనక అద్భుతం ఉందని చెప్తారు. భారం ఎక్కువ అవుతుందంటే దాని వెనకాల నీకు ఒక గొప్ప ఆశీర్వాదం ఉందని. లేట్ అవుతుందంటే దాని వెనక గొప్ప ఆశీర్వాదం ఏదో మనకి దాచి ఉంచాడు దేవుడు అని ఒక్కసారి ఆలోచన. కాబట్టి వీళ్ళందరూ అన్నారు, మోషే నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెడతాను, దయచేసి ఐగుప్తును విడిచి మీ మామ దగ్గరికి వెళ్ళి మళ్ళా గొర్రెలు కాసుకో. 100 గొర్రెలు కాస్తే ఇంకో 100 యాడ్ చేసుకొని అడిగేస్తాం. నువ్వు ప్రశాంతంగా గొర్రెలు కాసుకో, మమ్మల్ని విడిచిపెట్టేసి. ఎందుకంటే ఇప్పుడున్న భారం కంటే ఇంకా భారం ఏమైంది? ఇప్పుడు గడ్డి మేము తెచ్చుకోవాలి, మళ్ళా మేము మట్టి మేమే తెచ్చుకోవాలి, మళ్ళీ దాన్ని పిసకాలి, దాన్ని మళ్ళా ఇటుకులు చేయాలి, మళ్ళా మేము ఈ పట్టాలని కట్టాలి. ఇప్పుడు 400 సంవత్సరాల నుంచి పడుతున్నావు. అబ్బాయి నువ్వు వచ్చి కొత్తగా ఏదో దేవుడు అంటున్నావు, కొత్తగా విడుదల అంటున్నావు, కొత్తగా 400 సంవత్సరాల నుంచి అనుకుంటున్నావు. మేము అలసిపోయి సొలసిపోయి మేము ఇంకా ఇదైపోయాము నాయన అనేటువంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, మోషే అన్నాడు, మీ పితరుల దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఇక మీదట మీ కాడిని, మీ బానిసత్వపు కాడి, మీ యొక్క సమస్తమైనటువంటి భారములన్నీ తీసి మీరు చక్కగా ఆయన పర్వతానికి వెళ్ళి ఆరాధించుకునే దినాలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. మీ అలసట, మీ దేని ద్వారా అయితే అలసిపోయారో ఆ భారాన్ని ప్రభు తీసేయబోతున్నాడు మీరని చెప్పేసి అక్కడ ఉండి కార్యాలు, అద్భుత కార్యాలు చేసి 10 తెగుళ్ళు తీసుకొచ్చి దేవుడు అద్భుతంగా దేవుని యొక్క బిడ్డలారా ఎంత కొత్త చేతులు తెల్లారండి. ఎక్కడికి? అసలు ఆహారం కొనుక్కుందామని ఎక్కడికి? ఐగుప్తు జీవితం ఎలా ప్రారంభమైంది? అవునా, ఏదో ఆకలికి తట్టుకోలేక కరువు ప్రాంతంలో భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండగా ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు. అక్కడ మనం బయటేసరికి ఒక 30-50 సంవత్సరాలు జరిగింది, హాయిగా గడిచింది. తర్వాత మిగతా 400 సంవత్సరాలు ఆ కాడి చేత అల్లాడిపోయారండి. అలాంటి పరిస్థితుల్లో మోషే వచ్చి దేవుని యొక్క బిడ్డలారా, అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల దేవుడు, మీ పితరులైనటువంటి దేవుడు, ఉన్నవాడును అనువాడునైనటువంటి యెహోవా వచ్చాడు, మీ భారాన్ని తీసేస్తాడు, మీరు హాయిగా ఆరాధించుకునేటువంటి ఆ పరిశుద్ధ పర్వతానికి మిమ్మల్ని నడిపించడానికి ఈ రోజు వచ్చారని చెప్పేసి ప్రభువు దేవుని యొక్క బిడ్డలారా వెళ్ళేటప్పుడు వాళ్ళు మొదటేమో మోషేకి దండం పెట్టారేమని, మా వల్ల కాదు నాయన, నువ్వు వెళ్ళు, ఇటుకలాడ తెచ్చాము, మట్టి ఆడ తెచ్చాము అని చెప్పేసి అన్న వాళ్ళు దేవుని యొక్క బిడ్డ రివర్స్లో వాళ్ళు దండం పెట్టారేమని, మీకు దండం పెడతాం, అర్జెంటుగా మమ్మల్ని విడిచిపెట్టేం చేస్తారు. అవునా, ఎందుకంటే దేవుడు ఎవడు అంటే దేవుడితో పెట్టుకున్నోడికి అట్లా ఇట్లాగా ఉండదు, ఆయన బిడ్డలతో పెట్టుకున్నోడికి అట్లా ఇట్లాగా చూపించడు. 10 తెగుళ్ళు వచ్చినాయి, 9 తెగుళ్ళు వాళ్ళకి తెంపు తెగల. ఎవరికి? ఐగుప్తీకి, ఫరోకి తెంపు తెగల. ఎవడు మోషే ఎవడు అని రొమ్మెత్తుతూనే ఉన్నాడు. ఎవరు? చాత ఎత్తి మాట్లాడతాడు. ఎవడు మోషే? దేవుడు మీకు వెళ్ళారా? 10వ తెగులకి ఏమైంది?
టెంపులన్నీ ఎక్కడ తెగొట్టాలి అక్కడ దేవుడు ఏం చేశాడు, తెగొట్టేసరికి ఏం జరిగింది, ఇంట్లో ఫరో ఇంట్లో ఖర్చు ఎవడు ప్రథమ కుమారుడు పైగుతురు అక్కడే ఉన్న ఇశ్రాయేలు పిల్లలందరూ సంతోషంగా పండగ చేసుకునే ఉన్నారు, పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఫరో ఏమో బిడ్డను తీసుకొని వెళ్ళి గుళ్ళోకి మన దేవతను కూర్చున్నాడంట. ఆయన రక్షించయ్యా ఏంది ఇది అని చెప్పేసి పావుడైతే చేయగలిగాడు కానీ వాడు లైఫ్ ఇవ్వాలంటే మనిషి ఎందాక అనుకున్నాడు, దేహాన్ని ఆత్మను రెండింటిని ఏదైనా చేయగలిగిన వాడు మన ప్రభు కదా. దేవుడి యొక్క బిడ్డ వెళ్ళి ఆ ముందు కూర్చొని ఏడుస్తున్నాడంటే దీని అంతరికి కాలం ముందు ఆ బిడ్డను పడేసి మేడం మీద ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వచ్చాడు. ఎవరు బయటకు వచ్చి ఆ మోస గట్టలో ఏంటంటే ఈ జనాలు తీసుకొని దండం పెడుతున్నాను సాలరాడు ఆయన మేము చెప్పుకొని పంపించాను అని బంగారం వెండి అన్ని తీసుకొచ్చి వాళ్ళ ఒళ్ళలో పోసి వేసుకుని వెళ్ళడం అదంతా తీసుకుని వెళ్ళండి, మీకు అసలు మీ వద్దు, మీ వాసన మాకొద్దారు. అప్పటి వరకు ఏమన్నారు, ఎట్లా పోతావో చూస్తాం, ఎట్లా చేస్తావో చూస్తాం అన్నాడు కదా. అని ఇప్పుడు ప్రభు భారం తీసేసరికి ఏమైంది, భారం తెర వేసుకున్నారు, ప్రభు వేసుకున్నాడు, దండం పెట్టి బంగారం పెట్టి కాలం తెచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నీవు కూడా అలసిపోయి ఉన్నావేమో, ప్రభు మాట చెప్తున్నాడు, ప్రభు పలుకుతున్నాడు. నువ్వు నీ సిచ్యువేషన్ బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీకున్న మాటని బట్టి నువ్వు అనుకుంటున్నావు నా జీవితంలో నేనేమైపోయాను, అలసిపోయాను, నా ప్రయాణం ఇక కష్టం అనుకుంటున్నావేమో అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడే కొత్త ప్రయాణం ప్రారంభించు, ఇప్పుడే ప్రభు అంటున్నాడు, ఇప్పుడే కొత్త జీవితం ప్రారంభించు. అందుకే భారం మోయించినటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని నూతన ప్రారంభాన్ని ఇస్తాను. చెప్పడం బట్టి గట్టిగా ప్రభునామమున ఏర్పరచుకున్నాం. మనకు రెండో మాటను జీవితంలో అనొచ్చు, ఏమనంటే నువ్వు అనొచ్చు నేను అలసిపోయానని. అని అలసిపోయినటువంటి ఐగుప్తీయుని ఏం చేశాడు, తన యొద్దకు చేర్చుకొని ఏం చేశాడు, విశ్రాంతిని కలుగు చేశాడు. నీవు కూడా నీ పరిస్థితులను బట్టి, నీ వేదనను బట్టి, నీకున్న కార్యాలను బట్టి, నీకున్నటువంటి ఆ టెన్షన్స్ బట్టి, నీకున్నటువంటి చుట్టుపక్కల జరుగుతున్న వాటిని బట్టి నువ్వు కూడా అలసిపోయి ఎందుకు అనుకున్నావేమో అని ప్రభు శ్రమిస్తూ ఉన్నాడు. నువ్వు అలసిపోయావేమో కానీ నిన్ను నడిపించుకున్న నేను అలసిపోను. నువ్వు అలసిపోయావేమో కానీ నీకు పెట్టిన లెక్క దినములు పూర్తయ్యేంత వరకు నేను అలసిపోను, నేను తీసుకెళ్ళిందాకా, గమ్యం చేర్చేదాకా. అందుకే చక్కగా పాడుకుంటాం కదా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అందరం కలిసి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, నెరవేర్చుతాడు.
అలసిపోయి సలసిపోయి గాఢాంధకారంలో నీ చుట్టూ అలుముకున్నటువంటి చీకటిలో చూసి, నీ చుట్టూ అలుముకున్నటువంటి కష్టాలు నష్టాలు, నీ మీద ఉన్నటువంటి భారములన్నీ చూసుకొని అలసిపోయావంటున్నామేమో. ప్రభు అంటున్నాడు, నిన్ను గమ్యం వరకు చేరుస్తా, నిన్ను గమ్యం వరకు నడిపిస్తా. ఎంతమంది ఎన్ని చెక్ పోస్టులు పెట్టినామండి, ఎంతమంది ఎన్ని టోల్ గేట్లు పెట్టనివ్వండి, ఎంతమంది ఎన్ని జీవితం ఆటంకాలు పెట్టనివ్వండి, ఆయన నిన్ను గమ్యం చేర్చే వరకు నిద్రపోయే వ్యక్తి కాదు. నీ జీవితం అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ మాట నేను అలసిపోయాను అనుకుంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను నడిపించటంలో అలసిపోలేను, నేను నిన్ను చేర్చుకోలేను అలసి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రారంభమైనటువంటి ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ప్రయాణం వాగ్దాన దేశం చేర్చేంత వరకు దేవుడు అలసిపోయాడు. సంప్రదాయ గట్టిగా ప్రభుత్వాన్ని వాగ్దాన దేశం చేరేంత వరకు దేవుని యొక్క బిడ్డ మీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభు ఈ ఉదయకాలం సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చేంత వరకు నిన్ను విడువడు. తల్లి మరచలేమో గాని, తండ్రి విడచలేమో గాని, నేను నిన్ను విడవను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. పక్షిరాజు తన పిల్లల్ని మోసినట్లు నేను మోసుకొని ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేశాడు చాలాసార్లు. పక్షిరాజు మోసుకొచ్చినట్లు మిమ్మల్ని చేశాను. కాబట్టి నీవు అలసిపో. ఎందుకు అలసిపోయావో నాకైతే తెలియదు కానీ, ఏ విధంగా అలసిపోయావో నాకైతే తెలియదు కానీ, నీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుని వైపు చూసి ఒక్కసారి ఆయన అలసటకు కారణమేంటో అని నీ అలసటను తీర్చే దేవుని వైపు చూడు. గమ్యం వరకు ఆయన విశ్వాసంతో నా దేవుని దగ్గర ఆయన చేస్తాడు. ప్రశాంతత, మనశ్శాంతి, దీవెన, ఆశీర్వాదం, నెమ్మది, సంతోషం, అలసట లేకుండా అన్ని విషయాలలో నిన్ను గమ్యానికి చేర్చగలిగిన వాడు మన రక్షకుడైన ప్రభువు మాత్రమే. ఎక్కడ అలసిపోయావు వాళ్ళు చెప్తాను, ఉమెన్ ఆఫీస్, మెన్ ఆఫీస్, అదే ఆఫీస్ ఉమెన్స్ వచ్చిందంటే కొంచెం ప్రభావం అంతా తీసుకొస్తున్నారు. కిడ్స్ కండి పిల్లలకి మన దేవుడు వాడు వ్యాపారం కోసం ప్రోటీన్ కూడా తగ్గిస్తాడు. చాలా పడతాను. కొంచెం వాడికి గ్రోత్ లెవెల్ తగ్గింది అనుకోండి, ప్రోటీన్ లెవెల్ తగ్గిస్తాడు. వాడికి ఇన్కమ్ తగ్గింది అనుకోండి, అన్నీ తగ్గిస్తాడు. ఎందుకు? ఖర్చు ఎక్కువ. కానీ ఈ ఖర్చు లేకుండా సమస్తమైన ప్రోటీన్ ఇచ్చేటువంటి నా దేవుని వాక్యం చెప్పి, నువ్వు అలసిపోయి ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో శ్రమలో ఉన్నావేమో, ప్రభు చెప్తున్నాడు శాంతిని నా ఎద్దకు. ఎవరి ఎద్దకు? నా ఎద్దకు వస్తే నేను మీకు ఏం కలుగు చేస్తాను? విశ్రాంతి కలుగు చేస్తాను. మనందరికీ తెలుసు మగ్ధలేని మరియ తన జీవితంలో పాప దాహంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 7 కామ వికారపు దెయ్యాలతో పీడించబడేటువంటి ఆమె జీవితంలో తన దాహం తీరక తన ఒళ్ళ ముగ్గుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో యేసు ప్రభువారి దగ్గరికి దేవుని అనుకోని పరిస్థితుల్లో ప్రభువుని దర్శించగా, ప్రభువు చూపు చూడగానే, ప్రభు వైపు చూడగానే, ప్రభు యొక్క కిరణాలు ఆయన దృష్టికోణం పడగానే
ఆమె ఎంతవరకు అలసిపోయిన జీవితం అంతటిని దేవుడు మార్చి సువార్త స్థానంగా నిలబెట్టాడు. చెప్పబడి ప్రభువుని ఇంకోటి ఏంటో తెలుసా, ఆమె జీవితంలో అప్పటి వరకు అనుకుంటుంది నా పాప జీవితం, నా రోత జీవితం, నా యొక్క ఈ పాపపు బ్రతుకు ఒళ్ళమ్ముకొని బ్రతికేటువంటి ఈ జీవితంలో నాకు ఎంత చేసినా సరే ఏదో మనిషికి ఆలోచన ఉంటుంది కదా, ఖచ్చితంగా అనుకోవడం ఈ జీవితం ఇంతే, ఇలా పుట్టాను, ఇలా పెరుగుతున్నాను, ఇలా సంపాదిస్తున్నాను, పోతే పోనీ అనుకొని జీవించినటువంటి ఆ మగ్ధలేని వారి జీవితంలో ఎప్పుడు అనుకోని ఉండదు. అవునా, మహిమ శరీరంతో లేచినటువంటి ప్రభువును చూస్తాను.